హాయ్, వెల్కమ్ టు మామ్ లైఫ్ విత్ జో. మీరందరూ ఎలా ఉన్నారు? మీకు తెలుసా, కొన్నిసార్లు మనము కొన్ని డేస్ని ప్లాన్ చేస్తాం, లేదా కొన్ని ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేస్తాం, లేదా ఇలాగే కొన్ని జరగాలని ఒక లిస్ట్ ఏర్పాటు చేసుకుంటాం. ఆ లిస్ట్ మనం అనుకుంటామో ఈరోజు చాలా బాగుంది, దీని ప్రకారమే ఈరోజు జరిగించాలి అని అనుకుంటాం. కానీ మనం ఏం చేయడం మొదలు పెడతామంటే ఆ రోజులోకి ఆ లిస్టుని తీసుకొని వెళ్తాం. సో ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ లిస్ట్కి అనుగుణంగానే పని చేయాలని అనుకుంటాం. ఎప్పుడైతే ఆ లిస్ట్లో ఒక్కటి కూడా జరగలేదో మనం ఇంకా మన బిహేవియర్ ఎలా మారిపోద్దంటే అప్పుడు వరకు హ్యాపీగా, అప్పుడు వరకు ఎస్ నేను సాధిస్తున్నాను, నా లిస్ట్ అంతా జరుగుతుంది అని కాన్ఫిడెన్స్లో ఉన్న నీవు వెంటనే బిహేవియర్ ఎలా మారిపోద్దంటే డిసప్పాయింట్మెంట్, చిరాకు, కోపము, అన్ని ఇమోషన్స్ మనకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇందులో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది పిల్లలే. ఎందుకంటే పిల్లలు వాళ్ళకంటూ వాళ్ళకొక స్వచిత్తం ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. అది మనందరికి తెలుసు కదా. నీవు ఎలాగైతే ఒక రోజులో వెళ్ళేటప్పుడు అవన్నీ జరగాలనుకుంటావో, నువ్వేం చేయాలనే నీకు ఇంటెన్షన్స్, ఆలోచనలు ఉన్నాయో, పిల్లలు కూడా అలాగనే వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సో ఆ ప్రకారమే వాళ్ళు చేయాలని ఆశపడతారు. సో ఎప్పుడైతే నీకు వాళ్ళకి ఆ ఆలోచనలు మ్యాచ్ అవ్వని క్లాష్ జరుగుతుంది చూడు, అప్పుడు మనం ఇంకా చిరాకు పడిపోయి పిల్లల్ని ఫోర్స్ చేయడం మొదలు పెడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అనుకుంటున్నావు 4:30 AM-కి 4:30 PM-కి నా బిడ్డని నేను లేపి చదివించాలని కోరుకుంటున్నావు. కానీ అదే టైంకి నీ పిల్లోడికి కానీ నీ పాపకి కానీ పెయింటింగ్ చేయాలని ఆశపడుతున్నారు. అలాంటి టైంలో ఏం చేస్తావు? తను అంటుంది నేను ఇప్పుడు పెయింటింగ్ చేయాలని ఆశపడుతున్నాను, నువ్వు అంటావు నేను ఇప్పుడు నిన్ను చదివించాలని ఆశపడుతున్నాను. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాం? లేదు, నేను చెప్పినట్టే నువ్వు చేయాలి, నువ్వు ఇప్పుడు చదువుకోవాలని చెప్పి వాడిని ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి కూర్చోబెడతాం. కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుంది? వాడి దృష్టి అక్కడ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. బికాస్ హీ వాంట్ టు పెయింట్, హిస్ థాట్స్ ఆర్ ఇన్ పెయింటింగ్. సో వాడు ఏం చేస్తాడు? దృష్టి పెట్టాడు, చదవలేడు, చదువుకోలేడు. సో నువ్వు అప్పుడు ఏం చేస్తామంటే ఫోర్స్ చేసి కూర్చోబెట్టి నువ్వు ఇప్పుడు చదువుతావా లేదా అని చెప్పి రుద్ది, లేదో ఒక 2 దెబ్బలేసి కూర్చోబెడతావు. అలా చేసినప్పుడు ఏమవుతుంది? చదువు అంటే తనకు ఒక భయం క్రియేట్ అవుతుంది. ఇంకా మా మమ్మీ వాళ్ళు నా మాట అర్థం చేసుకోరు అని ఒక మాట క్రియేట్ అవుతుంది మైండ్లో. అవునా కాదు? సో ఇలాంటివి మనకి ఫోర్స్ చేసినప్పుడు, లేదా నీ స్వచిత్తాన్నే చేయాలని అనుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. సో పిల్లలకు కూడా ఒక ఆలోచన, ఒక స్వచిత్తం ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేము, వాళ్ళని జస్ట్ మనం లీడ్ చేయగలము అన్నొక ఆలోచనకి మనం వద్దాం ప్రియులారా. వీ కెనాట్ కంట్రోల్ ఎనీబడి, వీ హ్యావ్ టు లీడ్, వీ హ్యావ్ టు షో ద పాత్ ఇన్ విచ్ దే హ్యావ్ టు గో. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి మనం వాళ్ళని ఫోర్స్ చేసినప్పుడు నీవు చేయించాలనిపించే పని మీద వాళ్ళకి దృష్టి వెళ్ళిపోతుంది, లేదా అదంటే ఒక భయం క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అనుకుంటారు, మా మమ్మీ వాళ్ళు నా గురించి ఆలోచించరని అనుకుంటారు. నువ్వేం చేస్తావంటే ఇంటికి వచ్చిన ప్రతి వారికి కూడా మా వాడికి దీని మీద దృష్టి లేదండి, మా వాడు సరిగ్గా అన్నం తినడండి, మా వాడు నేను చెప్పిన మాట వినడండి. ఓ నో, అక్కడే అయిపో. నీ నోటితో ఏం చెప్తావో అది వాళ్ళ హృదయంలో స్థిరంగా నిలిచిపోతుంది. ఇంకా చెప్తాను, వాళ్ళు నీ ముందున్నప్పుడు వాళ్ళ గురించి ఇంకొకరితో ఎవ్వరికి ఏం చెప్పకూడదు. అది వారికి బాగా గుర్తుండిపోతుంది, అది వాళ్ళు అవమానంగా భావిస్తారు, వారు ఇంక నీతో ఏది పంచుకోవడానికి ఇష్టపడరు. సో రిలేషన్షిప్లో మీరే ఒక గ్యాప్ని తయారు చేసుకుంటున్నారని జ్ఞాపకం చేసుకోండి. సో నువ్వు కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళని లీడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దేవుడు, నేను ఇలాంటి పరిస్థితిలో వెళ్తున్నప్పుడు దేవుడు ఒకసారి నాతో మాట్లాడాడు. నైసి చూసిన యూ చార్ట్ డే, నువ్వు ఒక డేని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, అందరూ అదే డేలో వెళ్ళాలని నువ్వు ఆశించకూడదు. వాక్యంలో ఉంటుంది కదా, దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అండ్ ఐ విల్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. ఈ రోజుని దేవుడు తయారు చేశాడు. ఇట్ ఈస్ ద డే మేడ్ ఫర్ యూ. అండ్ ఈ రోజులో నువ్వు నడుచుకొని వెళ్తున్నప్పుడు
యూ హ్యావ్ టు థింక్, ఏది నీకు అనుగుణంగా జరగకపోయినా, ఓ దిస్ ఇస్ సంథింగ్ గాడ్ హెస్ బ్రాట్ ఇన్ టు దిస్ డే అండ్ ఐ విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఓకే, మా మా బాబు నేను ఇప్పుడు చదివించాలనుకున్నాను, వాడు వచ్చి పెయింటింగ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఈ ఆపర్చునిటీని దేవుడు ఇచ్చాడు నా బిడ్డతో నేను టైం స్పెండ్ చేయడానికి. వాడితో ఎందుకు కొంతసేపు పెయింటింగ్ చేస్తే మా ఇద్దరి మధ్యన బాండింగ్ పెరుగుతుంది, వాడు ఇంకా నాతో పాటు కలిసిపోతాడు అనేది ఒక ఆలోచన అనమాట. సో డే అనేది నువ్వు పెట్టుకున్నట్టు కాదు, కానీ దేవుడు ఈ రోజును తయారు చేశాడు. అది ఆయన అనుకున్నట్టు వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఫాలో ద స్టెప్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ గో ఇన్ టు ద డే. సో ఫస్ట్ థింగ్, పిల్లలకి వాళ్ళకంటూ ఒక స్వచ్ఛత్వం ఉంటుంది, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయాలనుకుంటారు. సెకండ్ థింగ్, నువ్వు చేయాలనేది ఇంపార్టెంటా, నీ రిలేషన్షిప్ పిల్లలతో ఇంపార్టెంటా అనేది తెలుసుకోండి. అది ఆలోచించినప్పుడు వాళ్ళు నువ్వు ఎక్కువ ప్రెషరైజ్ చేయవు లేదా ఒత్తిడి చేయవు. ఇద్దరు కలిసి ఏది చేసినా కలిసి చేస్తారు. తర్వాత ఎక్కువ ఒత్తిడి చేయడం ద్వారా నీ వర్డ్స్కున్న వాల్యూ కోల్పోతావు. సో డోంట్ లూజ్ ద వాల్యూ ఆఫ్ యువర్ వర్డ్స్. సో go into the day as if this is the day that the Lord has made. Amen. Hallelujah. I hope this blessed you. We'll meet next Wednesday.